వెల్కమ్ బ్యాక్. నేటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. సమ్మర్ హాలిడేస్ కు టాటా చెప్పి బడిబాట పట్టారు విద్యార్థులు. 2024-25 విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో అధికారులు, స్కూల్ ప్రధానోపాధ్యాయులు స్కూల్ పరిసర ప్రాంతాలను క్లీన్ చేయించారు. స్టూడెంట్స్ కు ఎలాంటి సమస్యలు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. విద్యాశాఖ ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు తొలి రోజే పుస్తకాలు, యూనిఫామ్లు అందించే విధంగా ఏర్పాట్లు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శామ్ అందిస్తారు. సెలవులు పూర్తవడంతో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలన్నీ పునఃప్రారంభమవుతున్నాయి. పాఠశాలలన్నీ రీఓపెన్ అవడంతో విద్యార్థులందరూ కూడా పాఠశాలకు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీరాంపూర్ లో ఉన్నటువంటి పాఠశాల వద్ద ఉన్నాం. ఇక్కడ మన దగ్గర కొంతమంది విద్యార్థులు ఉన్నారు. వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. మనం చెప్పండి, 48 రోజుల తర్వాత ఈరోజు పాఠశాలలు ప్రారంభమవుతున్నాయి. ఈ ప్రారంభమవుతున్న నేపథ్యంలో మీరు ఈరోజు స్కూల్కి వస్తున్నారు. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఈరోజు స్కూల్ స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో? నా పేరు అశ్రిత. నేను 10th క్లాస్ చదువుతున్నాను జెడ్పీహెచ్ఎస్ తీగల్పాడు స్కూల్లో. ఈ స్కూల్కి రావడం, సమ్మర్ హాలిడేస్ తర్వాత రావడం చాలా సంతోషంగా ఉంది. స్కూల్లో కూడా మంచి మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. మిడ్ డే మీల్స్ ఉంది, వాష్రూమ్స్ ఉన్నాయి, గర్ల్స్కి బాయ్స్కి సపరేట్, మన ఊరు మన బడి అనే ప్రోగ్రామ్ అన్నీ ఇలాంటివి ఉన్నాయి. అమ్మ చెప్పండి, చాలా రోజుల తర్వాత స్కూల్ రీఓపెన్ అవుతున్నాయి. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు మళ్ళీ చాలా రోజుల తర్వాత స్కూల్ రావడం? నా పేరు అనిత. నేను ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్నాను జెడ్పీహెచ్ఎస్ తీగల్పహాడ్లో. సమ్మర్ హాలిడేస్లో చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇన్ని రోజులు ఫ్రెండ్స్ అందరినీ మిస్ అయ్యి ఇప్పుడు స్కూల్కి వచ్చే వరకు, అందరినీ కలుసుకునే వరకు చాలా సంతోషంగా ఉంది. 9th క్లాస్లో ఎలా చదువుకున్నామో 10th క్లాస్లో కూడా అలానే చదువుకొని స్కూల్కి మంచి పేరు తీసుకురావాలి అని అనుకుంటున్నాను. మా స్కూల్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మిడ్ డే మీల్స్ కోసం డైనింగ్ హాల్ ఉంది, క్లీన్ అండ్ గ్రీన్ కమిటీస్, డిసిప్లిన్ ఉంటుంది, అన్ని కమిటీస్ ఉన్నాయి. అందరూ టీచర్స్ కూడా చాలా బాగా చదువు చెప్పి స్టూడెంట్స్ అందరినీ ఎంకరేజ్ చేస్తారు. ఇంకా ఏమన్నా స్పెషల్గా ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే వాటి కోసం కూడా స్పెషల్గా క్లాసెస్ చెప్పి వాళ్ళని చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు. అమ్మ చెప్పండి, ఇప్పుడు చాలా రోజుల తర్వాత మీరు స్కూల్కి వస్తున్నారు, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? నా పేరు సాహితి. నేను 10th క్లాస్ చదువుతున్నాను జెడ్పీహెచ్ఎస్ తీగల్పహాడ్లో. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇన్ని డేస్ ఇంట్లో ఫ్రెండ్స్ని, స్కూల్ని చాలా మిస్ అయ్యాను. ఇప్పుడు స్కూల్ స్టార్టింగ్ ఫస్ట్ డే స్కూల్కి వచ్చేసరికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా స్కూల్లో అన్ని ఫెసిలిటీస్ ఇలాంటి అన్నీ ఉన్నాయి. ఈ స్కూల్లో చదవడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. 9thలో ఎలా చదివామో 10thలో కూడా అలాగే చదివి మంచి పేరు తెచ్చుకుందాం అనుకుంటున్నాను. మిడ్ డే మీల్స్లో మీకు మెనూ ప్రకారం ఇస్తారా లేకపోతే ఎట్లా ఉంటుంది? మెనూ ప్రకారం ఇస్తారు. డే బై డే ఎగ్స్ పెడతారు, జావా ఇంకా ఉంటుంది, డే బై డే ఇస్తారు. సో వేసవిలో పూర్తయిన తర్వాత ఈరోజు పునఃప్రారంభం అవుతుంది స్కూల్స్. మీ పిల్లలందరూ ఈరోజు స్కూల్కి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎట్లా ఫీల్ అవుతున్నారు? సో యూఆర్ వెరీ హ్యాపీ. స్కూల్ రీఓపెన్ అవుతుంది. తర్వాత ప్రభుత్వం కల్పించిన కొన్ని మైనర్ మేజర్ రిపేర్స్ కూడా ఇవాళ జరిగింది. తర్వాత పిల్లలు వాళ్ళ వాష్రూమ్లు అవి ఇవి చూసి, తర్వాత ఇవన్నీ ముందు డెవలప్మెంట్ యాక్టివిటీస్ చూసిన తర్వాత స్కూల్ ఎండింగ్ రోజు, లాస్ట్ వర్కింగ్ డే రోజుకున్న ఈ రోజు చూస్తే వాళ్ళు నిజంగా ఆశ్చర్యపోయినారు. ఈరోజు అదే కాకుండా ఈరోజు మేము పాఠశాలలో ఉన్న విద్యార్థులందరికీ పుస్తకాలు, తర్వాత యూనిఫామ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా. ఆల్రెడీ వార్డ్ కౌన్సిలర్ గారికి చెప్పాము, మున్సిపల్ చైర్మన్ గారికి చెప్పాము. వారు ముఖ్య అతిథులుగా విచ్చేయడానికి ఉన్నారు. మీరు చూస్తూనే ఉన్నారు. పిల్లలు ఆనందంగా ఉండడానికి, ఒక పండగ వాతావరణం కల్పించడానికి బెలూన్స్, తర్వాత ఇది మామిడి ఆకులు తోరణాలు కట్టడం, మరి ముందు స్టేజ్ మీద చూస్తున్నారు ఆ పూల కుండీలు పెట్టడం, ఇవన్నీ మా పిల్లల ఆనందాన్ని రెట్టింపు చేసి బడి అంటే ఇష్టపూర్వకంగా రావాలి, కష్టతరంగా రాకూడదు అనే ఒక కాన్సెప్ట్ తోటి పాఠశాల నడిపిస్తున్నాం. ఇంతవరకు అయితే మా స్కూల్లో రిజల్ట్ పరంగా చూస్తే ఈ చుట్టుపక్కల పాఠశాల కంటే చాలా మెరుగుంది. మీరు నేను ఈరోజు చూసి ఉంటారు, మన ప్రతిభా పురస్కార్ అవార్డ్స్ అని మా పాఠశాల విద్యార్థి చరణ్ తేజ గారికి మా ముఖ్యమంత్రి గారి చేతుల ద్వారా సన్మానం చేయించడం జరిగింది. తర్వాత యాజ్ ఏ హెడ్ మాస్టర్గా నాకు కూడా వారు సన్మానించడం జరిగింది. తర్వాత పాఠశాల నుండి ప్రతి సంవత్సరం NMMS అంటే నేషనల్ మీన్స్ అండ్ మెరిట్స్ స్కాలర్షిప్ మేము ఎంట్రన్స్ రాయిస్తాము. ప్రతి సంవత్సరం మినిమం 1, లాస్ట్ ఇయర్ 6 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. ఈ సంవత్సరం ఒకరు సెలెక్ట్ అయ్యారు. 10th క్లాస్ రిజల్ట్ పరంగా చూస్తే అన్ని ఎంట్రన్స్ రాయిస్తాము. లాస్ట్ ఇయర్ 5 మంది విద్యార్థులు TSRJC అంటే మన తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ అందులో సెలెక్ట్ అయ్యారు. అందరూ అమ్మాయిలే. తర్వాత COE బ్యాచ్ అని
TWSRIC ఉంటుంది. దాంట్లో మా అబ్బాయి ఆల్రెడీ కరీంనగర్లో సెలెక్ట్ అయ్యి చదువుతున్నారు. ఇంత క్రితం నుంచే ఈ పాఠశాల నుంచి మంచి రెప్యుటేషన్ ఉంది. ఆల్రెడీ స్కూల్ నుంచి ఒక అబ్బాయి NITలో సీట్ సంపాదించుకున్నాడు. ఒక అమ్మాయి ఆల్రెడీ సెకండ్ ఇయర్ మెడికల్ సీట్లో ఉంది మన కాకతీయ మెడికల్ కాలేజీలో. మేము చాలా గర్వపడుతున్నాం. ఇప్పుడు ప్రభుత్వం పిల్లలు ఏదైతే స్కూల్స్ ఉన్నాయో ఇప్పుడు ఈ స్కూల్స్లో టైమింగ్స్లో చేంజ్ అని చెప్పేసి ఒక చెప్తున్నారు. అది ఆ టైమింగ్స్ మీకు వచ్చిందా గైడ్లైన్స్ ఏమన్నా? అదేం లేదండి. అది టౌన్లలో అంటే మెట్రోపాలిటన్ సిటీలలో పనిచేస్తుంది. మాకు ఆల్రెడీ సేమ్ టైమింగ్స్ ఉంటాయి. 9:30కి ఫస్ట్ బెల్ ఉంటుంది. 9:45 లోపు మేము ఇది స్కూల్ అసెంబ్లీ కంప్లీట్ చేస్తాం. 9:45 నుంచి యాజ్ యూజువల్గా 45 మినిట్స్ పీరియడ్స్ ఉంటాయి. ఈవినింగ్ వరకు 4:45. ఇందులో మాకేమీ ఇంటిమేషన్ లేదండి ఇది వరకు అయితే. మొత్తం మీద అయితే ఈరోజు గత 48 రోజుల తర్వాత ఈరోజు స్కూల్స్ అయితే ప్రారంభమవుతున్నాయి. స్కూల్స్ ప్రారంభమవడంతో పిల్లలందరూ కూడా పాఠశాలకు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. పోయిన సంవత్సరం ఏదైతే తమ క్లాసు ఉత్తీర్ణులైన తర్వాత ఈ సంవత్సరం 2024-25 ఆ బ్యాచ్కి అయితే వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ 2024-25 బ్యాచ్కి వస్తున్న క్రమంలో పిల్లలందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ రాబుతో షామోహన్, BRK న్యూస్, శ్రీరాంపూర్ అండి.